గుంటూరు జిల్లా అరండల్పేటలో జనసేన పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. వీటి ద్వారా పార్టీ సిద్ధాంతాలు ప్రీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రచార రథాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుందన్నారు. కులాల మధ్య అంతరాలు తొలగించేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. టీడీపీ వైసీపీలను ప్రజలు చీత్కరించుకుంటున్నారన్నారు తోట చంద్రశేఖర్. అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారని, అందుకే ప్రజలు జనసేన వైపు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు చమ్రగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తోట చంద్రశేఖర్. పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన. ఈ రోజు నుంచి గుంటూరు పట్టణంలో ఈ ప్రచార రథాలని ఇక్కడ నుంచి లాంచింగ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని బస్తీల్లో అన్ని వార్డులో ఈ ప్రచార రథాల ద్వారా జనసేన కార్యక్రమాలని, జనసేన పార్టీ సిద్ధాంతాలని, ఆశయాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి పార్టీ నుంచి ఈ ప్రచార రథాలని అరేంజ్ చేయడం జరిగింది. వీటిని ప్రజలకి పార్టీని చేరువ చేయడానికి ఈ ప్రచార రథాలు ఉపయుక్తంగా ఉంటాయని వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రచార రథాల్లో ఆడియో సిస్టము, వీడియో సిస్టము, అలానే జనసేన పార్టీ సింబల్ అయినటువంటి గాజు గ్లాసులు, అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రచార సామాగ్రి, పాంప్లెట్స్, స్టిక్కర్స్ అవన్నీ దీంట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ సెల్ఫ్ కంటైన్డ్ వెహికల్స్. ఈ ప్రచార రథాల ప్రాముఖ్యత ఏంటంటే ఇవి నాన్ రెసిడెంట్ ఇండియన్స్, అంటే అమెరికాలో ఉన్నటువంటి మన ప్రవాసాంధ్రులు వాళ్ళు పంపించిన రథాలు ఇవి. అంటే జనసేన పార్టీ గురించి ప్రపంచ నలుమూలల ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఎంత బలంగా వాళ్ళు పార్టీ గురించి ప్రచారం చేస్తున్నారో దీని గురించి మనకు తెలుస్తుంది, దీని ద్వారా వ్యక్తం అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఈ ప్రచారాలను పంపి జనసేన పార్టీ కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, సోషల్ మీడియాలో జన సైనికులు, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించినటువంటి మన ఐటీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎన్ఆర్ఐస్ నుంచి దగ్గర పార్టీకి ఒక 25 వెహికల్స్ వాళ్ళు పార్టీకి ఇవ్వడం జరిగింది. దానిలో ఆ 25లో 2 ప్రచార రథాలని ఇక్కడ గుంటూరుకి పంపించారు. ఈ రోజు వాటిని ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. జనసేన సిద్ధాంతాలని, జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరికీ నేను మీ ద్వారా నా కృతజ్ఞాభివందనలు తెలియజేస్తున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.